Dear friends, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మనం గత వీడియో లెసన్లో ఆక్సిలరీ వెర్బ్స్లో భాగంగా కెన్ గురించి అలాగే కెన్ మరియు ఏబుల్ టు మధ్య గల డిఫరెన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో కెన్ని ఎటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూజ్ చేస్తారనే విషయాన్ని మీకు ఎగ్జాంపుల్స్తో నేను ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. The first use of can is possibility, ability in present and future. ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఏదైనా ఎబిలిటీ లేదా పాసిబిలిటీ, ఏదైనా స్కిల్, నైపుణ్యం, సామర్థ్యాన్ని తెలిపేందుకు మనం కెన్ని యూజ్ చేస్తుంటాం. అంటే అది ప్రెజెంట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు. ఎగ్జాంపుల్స్: షీ కెన్ డ్రైవ్ ఏ కార్, అంటే ఆమె కారు నడపగలదు, అంటే ఆమెకు కారు నడిపే ఎబిలిటీ ఉందని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో చూడండి, ఇక్కడ కెన్ తర్వాత డ్రైవ్ అనే V1 యూజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. కెన్ డ్రైవ్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, అంటే అది ఒక నైపుణ్యం, ఒక స్కిల్. చూడండి, కెన్ తర్వాత స్పీక్ అనే V1 యూజ్ చేస్తాం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ తమిళ్, ఐ కెన్ స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్ అని చెప్పి మన తాలూకు నైపుణ్యాన్ని కెన్తో చెప్పొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ అరేంజ్ మనీ, నీకు కావస్తే, నువ్వు కోరుకుంటే నేను మనీ అరేంజ్ చేయగలను, అంటే అది ఫ్యూచర్, అంటే ఇప్పుడు కాదు, నేను అరేంజ్ చేస్తా చెప్పి ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్ గురించి కూడా చెప్పేటప్పుడు ఇలా మనం కెన్ యూజ్ చేసి ఇలా చెప్పొచ్చు. సెకండ్ యూజ్ ఈజ్ ప్రాబిలిటీ, అంటే ఏదైనా జరిగే అవకాశం, అయ్యే అవకాశం, అంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, అలా జరగవచ్చు, ఇలా జరగవచ్చు అని చెప్పి ప్రాబిలిటీని చెప్పేందుకు కూడా మనం కెన్ యూజ్ చేస్తుంటాం. అయితే ఎక్కువగా మనం ఇంగ్లీష్లో ప్రాబిలిటీ చెప్పేందుకు మే యూజ్ చేస్తుంటాం. అంటే ఇక్కడ మనం కెన్ ఎక్కడైతే యూజ్ చేస్తామో దాని ప్లేస్లో మే కూడా మనం యూజ్ చేయొచ్చు అదే అర్థంతో. ఎగ్జాంపుల్స్: ద న్యూ బైక్ కెన్ బి 70,000 రూపీస్, ఆ కొత్త బైకు 70,000 రూపాయలు ఉండవచ్చు, ఉండే అవకాశం ఉంటుంది. అంటే దాని యొక్క కాస్ట్ మనకు క్లియర్గా తెలియదు, కానీ నేను అప్రాక్సిమేట్లీగా ఒక అంచనా వేసి చెప్తున్నాను, ఎంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని చెప్పి. అలాంటప్పుడు ఇలా మనం కెన్ యూజ్ చేసి బీ ఫామ్ యూజ్ చేస్తాం. బీ అంటే ఉండుట, కెన్ బి అంటే ఉండగలదు, ఉండొచ్చు అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. షీ కెన్ బి కమింగ్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్, ఆమె కొంతసేపట్లో వస్తూ ఉండవచ్చు, అంటే జస్ట్ ఐఎమ్ గెస్సింగ్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, జస్ట్ ఐఎమ్ గెస్సింగ్, అంటే ప్రాబిలిటీని చెప్తున్నాం, వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా మనం కెన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్: హీ కెన్ గివ్ యూ ట్రబుల్, బీ కేర్ఫుల్, అతను మీకు ట్రబుల్ కావచ్చు, సమస్య కావచ్చు, అంటే అతను చాలా ఇబ్బందికరమైన వ్యక్తి కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను. అంటే హీ కెన్ గివ్ యూ ట్రబుల్, ఇక్కడ చూడండి కెన్ గివ్ యూజ్ చేస్తాం, అంటే అతను ఇబ్బంది కలిగించవచ్చు అని చెప్పి మనం రకంగా అంచనా వేస్తున్నాం, గెస్సింగ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ కెన్ ఈస్ వి అనే సబ్జెక్టులతో ఎవరినైనా ఏదైనా అనుమతి అడిగేటప్పుడు, అంటే పర్మిషన్ అడిగేటప్పుడు రిక్వెస్ట్లా కనిపించే ఇటువంటి సెంటెన్స్లు మనం కెన్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇవి క్వశ్చన్స్లో మనకు కనిపిస్తుంటాయి, కానీ ఇవి యాక్చువల్గా రిక్వెస్ట్స్. చూడండి ఎగ్జాంపుల్స్: కెన్ ఐ సిట్ హియర్ ఫర్ ఫ్యూ మినిట్స్, నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఇక్కడ చూడండి, స్టార్టింగ్ కెన్ యూజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేస్తాం, తర్వాత V1 యూజ్ చేస్తాం. కెన్ ఐ సిట్ హియర్, కెన్ ఐ టాక్ టు యూ, కెన్ ఐ గో దేర్, ఇలా మనం కెన్ తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయొచ్చు. కాసేపు మీతో మాట్లాడవచ్చా, కూర్చోవచ్చా, ఇలా మనం పర్మిషన్ అడిగేటప్పుడు అడుగుతూ ఉంటాం. ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు అని చెప్పి ఇలా అనుమతి అడిగేందుకు ఇక్కడ కెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్: కెన్ వీ కాల్ అగైన్ టుమారో, రేపు మళ్ళీ మీకు కాల్ చేయొచ్చా? ఇక్కడ చూడండి వి అనే సబ్జెక్ట్తో యూజ్ చేస్తాం, అంటే మేము మీకు మళ్ళీ కాల్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాం. అయితే ఇక్కడ కెన్ ప్లేస్లో మనం మే కూడా యూజ్ చేయొచ్చు, మే కూడా మనకు అదే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్: కెన్ వీ హ్యావ్ యువర్ కార్ ఏ డే, ఒకరోజు మీ కారు వాడుకోవచ్చా? ఇలా మనం అనుమతి అడుగుతున్నాం, ఆ అనుమతి అడిగేటప్పుడు ఇలా కెన్ యూజ్ చేయొచ్చు వీతో. అయితే ఆ అనుమతి ఇచ్చేందుకు, అంటే మనల్ని ఎవరైనా అడిగారు, పర్మిషన్ అడిగారు, ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు, అంటే మనం ఆ శాంక్షన్ చేసేటప్పుడు అప్పుడు కూడా మనం కెన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్: యూ కెన్ సిట్ హియర్, అఫ్ కోర్స్, నిరభ్యంతరంగా కూర్చోండి, అంటే మీరు కూర్చోడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు నిరభ్యంతరంగా కూర్చోని చెప్పడానికి ఇలా అఫ్ కోర్స్ యూజ్ చేసి కెన్తో యూజ్ చేయొచ్చు. చూడండి, ఇవి స్టేట్మెంట్స్, అంటే మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు యూజ్ చేస్తున్నాం. దీస్ ఆర్ క్వశ్చన్స్, ఇది పర్మిషన్ అడిగేటప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, యూ కెన్ టేక్ మై కార్, మా కార్ తీసుకోండి అని చెప్పి మనం పర్మిషన్ ఇస్తున్నాం. చూడండి, యూ కెన్ టేక్ మై కార్. నెక్స్ట్ వన్: షూర్ యూ కెన్ కాల్ టుమారో, ఖచ్చితంగా రేపు కాల్ చేయండి అని చెప్పి మనం అనుమతిస్తున్నాం. ఫ్రెండ్స్,
కెన్ ప్లస్ నాట్తో ఏదైనా ప్రొహిబిషన్ అంటే ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి ప్రొహిబిషన్ చెప్పేందుకు, అలాగే ఏదైనా అసాధ్యమైన దాన్ని అంటే కాస్త ఇంపాసిబుల్ అయిన దాన్ని తెలిపేందుకు మనం యూజ్ చేస్తూ ఉంటాం కెన్ ప్లస్ నాట్, కెనాట్ని. ఎగ్జాంపుల్స్: యూ కెనాట్ స్మోక్ హియర్, ఇక్కడ పొగ త్రాగరాదు, ఇక్కడ స్మోక్ చేయరాదని చెప్పి మనం ఒక రకంగా ఆటలు చెప్తున్నాం. అంటే ఏదైనా ప్రొహిబిషన్, నిషేధం అనమాట. అంటే ఇక్కడ పొగ తాగడానికి వీలు లేదని చెప్పేటప్పుడు ఇలా కెన్ ప్లస్ నాట్ యూజ్ చేస్తే V1 యూజ్ చేసి చెప్పొచ్చు. యూ కెనాట్ స్మోక్ హియర్ లేదా యూ కెనాట్ డ్రింక్ హియర్ ఇలా మనం చెప్పొచ్చు. యూ కెనాట్ బిల్డ్ ఏ హౌస్ వితౌట్ ఏ వ్యాలిడ్ పర్మిషన్. ఏ వ్యాలిడ్ పర్మిషన్ అంటే ఒక వ్యాలిడ్ పర్మిషన్ లేకుండా ఇక్కడ హౌస్ కట్టడానికి వీలు లేదని చెప్పి ఇలా మనం ప్రొహిబిషన్ చెప్పేందుకు కెన్ ప్లస్ నాట్ ప్లస్ V1 యూజ్ చేస్తుంటాం. కెనాట్ బిల్డ్. యూ కెనాట్ ఎంటర్ ఎండిస్ రూమ్ వితౌట్ ఇంటిమేషన్. వితౌట్ ఇంటిమేషన్ అంటే సమాచారం లేకుండా, చెప్పకుండా యూ కెనాట్ ఎంటర్, నువ్వు ఎంటర్ అవడానికి వీల్లేదు, రావడానికి వీల్లేదు ఎండి రూమ్లోకి అని చెప్పి ఇలా ప్రొహిబిషన్ చెప్పేటప్పుడు మనం కెనాట్ యూజ్ చేస్తుంటాం. అలాగే అసాధ్యమైన వాటిని అంటే ఏదైనా కాస్త ఇంపాసిబుల్ అని చెప్పేటప్పుడు కూడా మనం కెనాట్ యూజ్ చేయొచ్చు. యూ కెనాట్ బికమ్ ఏ కలెక్టర్ ఈజీలీ, నువ్వు అంత సులభంగా కలెక్టర్ కాలేవు అంటే కాస్త హార్డ్గా ప్రయత్నిస్తే తప్ప కలెక్టర్ కాలేవని చెప్పి, అంటే అంత సింపుల్ కాదని చెప్పేటప్పుడు ఇలా కెనాట్ యూజ్ చేస్తాం. యూ కెనాట్ గెట్ గుడ్ మార్క్స్ వితౌట్ స్టడింగ్ హార్డ్. వితౌట్ స్టడింగ్ హార్డ్ అంటే కష్టపడి చదవకుండా నువ్వు మంచి మార్కులు పొందలేవు, అంటే నీకు మంచి మార్కులు రావు. ఎప్పుడు వస్తాయి? నువ్వు కష్టపడి చదివితే తప్ప. ఇలా కాస్త ఇంపాసిబుల్, కాస్త అసాధ్యం అని చెప్పేటప్పుడు కెనాట్ యూజ్ చేస్తాం. యూ కెనాట్ గో టు అబ్రాడ్ విత్ లిటిల్ మనీ. విత్ లిటిల్ మనీ అంటే ఆ కాసింత డబ్బుతో, ఆ కొంచెం అమౌంట్తో, ఆ కొంచెం ఉన్న డబ్బుతో యూ కెనాట్ గో టు అబ్రాడ్. అబ్రాడ్ అంటే పైదేశం, విదేశాలకు. యూ కెనాట్ గో టు అబ్రాడ్ అంటే విదేశాలకి వెళ్ళలేవు, అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు గో అబ్రాడ్ విత్ హ్యావింగ్ సచ్ లిటిల్ మనీ అని చెప్పి మనం అలా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ కెన్ ఈస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ గివింగ్ ఆఫర్స్, ఇన్స్ట్రక్షన్స్. ఏదైనా ఆఫర్ ఇచ్చేటప్పుడు కానీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు కానీ కెన్ యూజ్ చేస్తుంటాం. ఆఫర్ అంటే ఎవరైనా అడక్క ముందే మనం ఏదైనా చేయడం, దాన్ని ఆఫర్ అంటారు. ఎగ్జాంపుల్స్: కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయాలా అంటే వాళ్ళు అడక్కముందే నీకు సహాయం చేయాలని చెప్పి ఆఫర్ ఇచ్చేటప్పుడు ఇలా కెన్ యూజ్ చేస్తుంటే, చాలామంది కెన్ ఉంది కాబట్టి నేను సహాయం చేయగలనా అనే మీనింగ్ వస్తుందని చెప్పి భావిస్తుంటారు. కానీ ఫార్మల్ లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా కెన్ అనేది రిక్వెస్ట్కి యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం దానికి ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకురాకూడదు. ఓకే, నెక్స్ట్ వన్: కెన్ ఐ డూ దట్ ఫర్ యూ, నీ కోసం అది చేయాలా అంటే ఇక్కడ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి కెన్ యూజ్ చేసాం. నెక్స్ట్ వన్: హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్, ఈ విషయంలో నేను నీకు ఎలా సహాయపడగలను. చూడండి, ఎలా సహాయపడగలను అంటే నీకు ఏ విధంగా నేను సాయం చేయగలను అంటే నేను సాయం చేస్తా అని చెప్పి ఆఫర్ ఇస్తున్నాం. ఇలాంటప్పుడు మనం కెన్ యూజ్ చేస్తుంటాం. ద లాస్ట్ వన్ ఈస్ ఏదైనా ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పడానికి కొన్ని వెబ్స్తో మనం కెన్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఐ కెన్ స్మెల్ సంథింగ్ ఈస్ బర్నింగ్. ఐ కెన్ స్మెల్ అంటే నేను స్మెల్ చేస్తున్నా, అంటే నాకు ఏదో వాసన వస్తుంది. సంథింగ్ ఈజ్ బర్నింగ్, ఎక్కడో ఏదో బర్నింగ్ అవుతుందని. ఇలా మనం కంటిన్యూస్ ఫామ్లో మనం కెన్తో ఇలాంటి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ మనం చెప్పొచ్చు. కెన్ యూ హియర్ దట్ నాయిస్, ఆ శబ్దం విన్నావా లేదా వినగలిగావా అని అర్థం వస్తుంది, కానీ విన్నావంటే సరిపోతుంది. హియర్, స్మెల్ అనే వెబ్స్తో ఇలా మనం కెన్ సమ్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, నేను అర్థం చేసుకోగలను ఇక్కడ ఏం జరుగుతుందో. అయితే ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్లో ఈ రకమైన ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకోగలను. సారీ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, గోయింగ్ ఆన్ అంటే టు హ్యాపెన్ అంటే జరుగుతూ ఉండడం. ఓకే ఓకే ఫ్రెండ్స్, if you want to learn English easily without knowing much grammar, without having much difficulty, just visit, subscribe, watch my videos on my YouTube channel, that is Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care, keep learning.